ఏపీ రాజకీయ చరిత్రలో 2023 నిలిచిపోనుంది. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో ఈ ఏడాదికే హైలైట్ కాగా టీడీపీ జనసేన పొత్తు, వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు రాజకీయ సంచలనాలుగా మిగిలాయి. ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంవత్సరం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాల నుంచి చంద్రబాబు అరెస్టు వరకు రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఈ ఏడాది మార్చి నెల, ఏప్రిల్ నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. గెలిచేందుకు సరిపడిన సీట్లు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచమర్తి అనురాధను బరిలోకి దించి గెలిపించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి 23 మంది ఎమ్మెల్యేలు ఓటేయడంతో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఈ ఏడాదిలో పెను సంచలనమైంది. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయగేతనాన్ని ఎగరవేసింది. ఏకంగా 3 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడు చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. సకాలంలో జీతాలు రాకపోవడం, సిపిఎస్ రద్దు, ఇతర అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయి. ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఈ ఫలితాలతో టీడీపీకి కాస్త హుషారొచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ చేశారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏపీ రాజకీయాలను మరో మలుపు తిప్పింది. ఏడాది జూన్లో మొదలైన యాత్ర ఇప్పటికే 4 విడతలు పూర్తి చేసుకుంది. పవన్ వారాహి యాత్రకు ముందు నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. యాత్రకు పవన్ సిద్ధం చేసుకున్న వారాహి వాహనాన్ని ఏపీలో తిరగనివ్వమని, ఆ బండి కలర్ మార్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసిన ఘటనలు చూశాం. అన్ని ఆటంకాలను దాటుకుని ఏపీ రోడ్లపై వారాహి యాత్ర మొదలైంది. జూన్ 14న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ, ఏపీలో మహిళల అదృశ్యంపై పవన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం కేసులు పెట్టే వరకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి నిరసనలు కూడా తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 3 రాష్ట్రాల అజెండా ఈ ఏడాది కాస్త ముందడుగు వేసింది. విశాఖలో క్యాంప్ కార్యాలయం నిర్మాణం, ప్రభుత్వ భవనాల తరలింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఏడాది దసరా నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తానని సీఎం జగన్ ప్రకటించిన వివిధ కారణాలతో షిఫ్టింగ్ వాయిదా పడుతూనే ఉంది. ఎన్నికల్లోపు విశాఖ నుంచి పాలన చేయాలని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కోర్టులో పిటిషన్లతో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. విశాఖకు రాజధాని షిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఏపీ రాజకీయాలను కుదిపేసిన అత్యంత కీలకమైన పరిణామం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారుల నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. రాజమండ్రి జైల్లో ఆయన 50 రోజులకు పైగా గడిపారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబు హైకోర్టుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత సిఐడి సరైన ఆధారాలు చూపలేదని చంద్రబాబుకు సాధారణ బెయిల్ ఇచ్చింది. స్కిల్ కేసుతో పాటు చంద్రబాబు, లోకేష్పై ఏపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్, ఇసుక టెండర్ల కేసు పెట్టింది. ఈ కేసులపై కోర్టులో విచారణ జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై సుప్రీంకోర్టులో సైతం వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టును టీడీపీ డీలా పడేలా చేసింది. ఇక లోకేష్ యువగలం పాదయాత్రకు బ్రేక్ను కూడా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాయి. వైసీపీ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేయగలిగింది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొడిగాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేన ప్రకటించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసిన జనసేన 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసింది. ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తాజాగా మళ్లీ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీకి సిద్ధమైంది. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఇరు పార్టీల అధినేతలు తరచూ భేటీ అవుతూ ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. 2023 ఆరంభంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రారంభించారు. జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. డిసెంబర్ 20న విజయనగరంలో ముగింపు సభతో ముగిసింది. దాదాపుగా అన్ని జిల్లాలను కలుపుకొని 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. చంద్రబాబు అరెస్టుతో కొన్ని రోజులు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్గా లోకేష్ పాదయాత్ర మొత్తం విమర్శలు చేశారు. స్థానిక నేతలను కలుపుకొని ప్రజల సమస్యలను వింటూ పాదయాత్ర చేసిన లోకేష్ రాజకీయ పరిజ్ఞానంలో మరో మెట్టు ఎక్కారని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏడాది చివరిలో వైసీపీ ట్విస్టులు మొదలయ్యాయి. వైసీపీ సమన్వయకర్తల మార్పులతో నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఈసారి కొంత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలనే ప్రచారం నేతలలో అసంతృప్తికి కారణం. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలను మార్చింది. కొత్త ఏడాదిలో మరికొన్ని చోట్ల ఇన్ఛార్జీలను మారుస్తామని తెలుస్తుంది. ఇక ఏడాదిలో చివర్లో వైసీపీలో ఇన్ఛార్జీలని ఇంకొంతమందిని మార్చే అవకాశాలున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఏడాది చివర్లో భారీ ట్విస్ట్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.